Namaskaram. Today we will discuss about Planck's law or Planck's distribution law. Planck's law or Planck's distribution law అంటే ప్లాంక్ సూత్రం లేదా ప్లాంక్ శక్తి వితరణ సూత్రం. ప్లాంక్ సూత్రము లేదా ప్లాంక్ శక్తి వితరణ సూత్రము దాని యొక్క ఉత్పాదన. ఓకే, సో ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ కోసం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ వికిరణ క్వాంటం సిద్ధాంతంలో మనం ప్లాంక్స్ లా అంటే ఈ ప్లాంక్ ఏం ఉత్పాదించాడు, ఎలా ఉత్పాదించాడు అనేది మనం దాంట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1900 సంవత్సరంలో ఈయన ఒక ఊహాగానాన్ని గావించడం జరిగింది అని మనం చెప్పుకున్నాం క్లాస్లో. అంటే ఇక్కడ ఈ ఉష్ణశక్తికి మరియు ముఖ్యంగా ఈ ప్లాంక్స్ లా ఏంటంటే ఈ ఉష్ణశక్తికి అంటే హీట్ ఎనర్జీకి అండ్ టెంపరేచర్ ఈ ఉష్ణశక్తికి మరియు ఉష్ణోగ్రతకి ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని గల సంబంధాన్ని అధ్యయనం చేసి అంటే ఈ అధ్యయనం చేసే సందర్భంలో ఈ 1900 సంవత్సరంలో ఈ మ్యాక్స్ ప్లాంక్ సైంటిస్టు ఒక ప్రతిపాదనని గాలించడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రతిపాదన ఏంటంటే ఒక పరమాణు వ్యవస్థల మధ్య అవిచ్ఛిన్నంగా కాకుండా ఈ వివిక్త పరమాణాలు కలిగిన శక్తి క్వాంటంలు అంటే శక్తి క్వాంటంలుగా శక్తి మార్పిడి జరగడం వల్ల రేడియేషన్ అనేది వికిరణం అనేది కలుగుతుంది. ఇక్కడ వికిరణ శక్తి అవిచ్ఛిన్నం కాదని అంటే క్వాంటీకృతంలో భావించిన ఈ ఊహ మీద ఆధారపడి ఆధునిక క్వాంటం సిద్ధాంతం నిర్మితం అయింది అని ప్లాంక్స్ అనేక ఊహల్ని ధ్యానించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా క్యావిటీ రేడియేటర్ అంటే క్వార్టర్ డోలకం. ఈ క్యావిటీ రేడియేటర్ యొక్క గోడల లోపల ఉండే పరమాణువులను అత్యంత సూక్ష్మమైన అలాగే సరళహారాత్మక డోలకాలుగా ప్లాంక్ భావించడం జరిగింది. అదే మనం జీన్స్లా రేలీ జీన్స్లా చెప్పుకున్నప్పుడు ఒక 2 గోళాలు తీసుకుని దీని లోపల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎంత డిస్ట్రిబ్యూషన్ జరిగినా దీని లోపలికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మ్యాక్సిమం బయటికి వెళ్ళే అవకాశం లేకుండా దీన్ని అమరుస్తారు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ఏ ఇది బి. ఇక్కడ ఇలా జరిగిన దాంట్లో దీన్ని మాత్రమే బ్లాక్ బాడీ రేడియేషన్ గా పరిగణించవలసి ఉంటుంది. ఈ ఏని బ్లాక్ బాడీ రేడియేషన్ గా పరిగణిస్తారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి లాస్ట్ క్లాస్లో అబ్జర్వ్ చేస్తే మనం దాంట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ క్యావిటీ రేడియేటర్ యొక్క గోడల లోపల ఉండే పరమాణువులను అత్యంత సూక్ష్మమైన అలాగే సరళహారాత్మక డోలకాలుగా ఈ ప్లాంక్ అనే ఆయన ప్లాంక్ సైంటిస్టు భావించడం జరిగింది. ఇక్కడ ఈ వికిరణ శక్తి యొక్క ఉద్గారానికి కానీ అలాగే శోషణానికి కానీ ఈ సూక్ష్మ పరమాణు డోలకాలు కారణం అవుతాయని ప్లాంక్ ప్రతిపాదించడం జరిగింది. ప్లాంక్ ప్రతిపాదించాడు దాన్ని.
సో ఈ వికిరణ ఉద్గారం కానీ శోషణం కానీ ప్రతి ఒక్క డోలకానికి అభిలక్షణంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ క్యావిటీ అంటే ఈ క్వార్టర్ వికిరణం సమతా స్థితిలో కొనసాగటానికి ఈ పరమాణు డోలకాలే కారణమవుతాయి. ఈ పరమాణు డోలకాలే దానికి కారణము అని. అలాగే ఇక తన యొక్క శక్తి వితరణ సూత్రాన్ని ఉత్పాదించడంలో ప్లాంక్ కొన్ని ప్రతిపాదనలు గావించడం జరిగింది, కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. సో వాటిని ప్లాంక్స్ హైపోథసిస్. సో ఇప్పుడు ప్లాంక్ హైపోథసిస్ చూద్దాం. ప్లాంక్స్ హైపోథసిస్, ఈ ప్లాంక్ అని ఆయన దీన్ని బేస్ చేసుకుని సో కొన్ని ప్రతిపాదనల్ని చేయడం జరిగింది. సో ముఖ్యంగా అందులో ఒకటి అది చేసిన మొదటి ప్రతిపాదన ఏంటి అని అంటే, సో బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే కృష్ణ వస్తు వికిరణ డోలకంలో అత్యంత సూక్ష్మమైన పరమాణు సరళ హరాత్మక డోలకాలు ఉంటాయి. అలాగే ఈ డోలకాలకు సాధ్యమైనటువంటి అన్ని పౌనఃపున్యాలు ఉంటాయి, అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ప్రతి డోలకానికి దానికి సంబంధించిన ప్రత్యేక అభిలక్షణ పౌనఃపున్యం, కూడా దానికి ఉంటుంది అని. ఇది మొదటిది. అండ్ రెండో ప్రతిపాదన ఏంటి అంటే, సో ఈ డోలకాలు, ఈ రేడియేటర్స్ సో శక్తిని ఉద్గారం చేసిన లేదా శోషణం చేసిన సో ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ అనేది అవిచ్ఛిన్నంగా మాత్రం జరగదు. అదే quite contradictory to the classical electromagnetic theory. అవిచ్ఛిన్నంగా మాత్రం జరగదు. Quite contradictory to the classical electromagnetic theory. Classical electromagnetic theory. ఓకే. అండ్ అలాగే సో ఈ ప్రతిపాదన సాంప్రదాయిక విద్యుదయస్కాంత సిద్ధాంత భావానికి వ్యతిరేకంగా ఉంది. సో ఇక్కడ ఈ సాంప్రదాయిక విద్యుదయస్కాంత సిద్ధాంతం భావన ప్రకారం శక్తి ఉద్గారం కానీ శోషణం కానీ అది అవిచ్ఛిన్నంగానే కొనసాగుతుంది. ఇది రెండవ ప్రతిపాదన. అండ్ మూడవది, సో ప్లాంక్ చేసిన మూడవ ప్రతిపాదన ఏంటంటే, శక్తి ఉద్గారం కానీ లేదా శక్తి శోషణం కానీ, శక్తి యొక్క ఎనర్జీ యొక్క ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ కానీ లేదా అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ కానీ, అదే ఉద్గారం కానీ లేదా అబ్జార్ప్షన్ కానీ, శోషణం కానీ, ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ విచ్ఛిన్నంగా ఉండే మొత్తాలలో మాత్రమే అది జరుగును. సో ఈ విచ్ఛిన్న మొత్తమైన శక్తి క్వాంటం అంటారు. అంటే ఈ విచ్ఛిన్న మొత్తాన్నే శక్తి యొక్క క్వాంటం అని అంటారు. దాన్నే అంటే సో ఇక్కడ the emission of energy and absorption of energy takes place in discrete amounts is called the quanta. సో అంటే ఇక్కడ శక్తి క్వాంటీకృతం అయ్యింది, శక్తి అనేది క్వాంటీకృతం అయ్యింది. సో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ
పౌనఃపున్యం అనే పౌనఃపున్యం కలిగిన ఒక పరమాణు గోళకం యొక్క శక్తి, ఒక పరమాణు గోళకం యొక్క శక్తి సో ఏ విధంగా ఉంటుందంటే 0 Hnu 2Hnu and 3Hnu ఎక్సెట్రా. సో ఈ రూపాలలో మాత్రమే ఉంటుంది, కానీ అవిచ్ఛిన్నంగా మాత్రం అది ఉండదు. ఈ రూపాల్లో ఉంటుంది కానీ ఈ ఫ్రీక్వెన్సీ అనేది అవిచ్ఛిన్నంగా మాత్రం ఉండదు. సో అంటే ఇక్కడ ఈ హెచ్న్యూ యొక్క పరమాణు, ఈ హెచ్న్యూ యొక్క పరిమాణానికి పూర్ణాంక అంటే పూర్ణాంక గుణిజాల రూపంగా మాత్రమే శక్తి ఎనర్జీ ఈ యొక్క ఉద్గారం కానీ ఈ యొక్క ఎమిషన్ కానీ అంటే ఎనర్జీ యొక్క ఎమిషన్ కానీ అది ఎనర్జీ యొక్క అబ్జార్ప్షన్ కానీ సంభవము. సో ఇక్కడ ఈ గుణిజమును శక్తి క్వాంటం అంటారు. సో ఇక్కడ ఈ గుణిజాన్ని శక్తి ఎనర్జీ క్వాంటం అంటారు. సో ఇక్కడ విద్యుదయస్కాంత వికిరణ శక్తికి అంటే ఈ విద్యుదయస్కాంత వికిరణ శక్తిని కొనిపోయే ఈ క్వాంటంలనే ఫోటాన్స్ అని కూడా అంటారు. ఫోటాన్స్ అని కూడా అంటారు. అంటే సో హియర్ దీస్ క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ క్యారింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎనర్జీ ఆర్ ఆల్సో కాల్డ్ ద photons, are called the photons. ఓకే, సో దాని నుంచి ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు NH. Energy is equals to NHD. So here where N is any positive integer, పూర్ణాంకం N అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్ N అనేది ఒక పూర్ణాంకం. N అనేది ఒక పూర్ణాంకం. ఓకే, సో ఇందులో హెచ్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు. Here N is equals to any positive integer. Here N is any positive integer means పూర్ణాంకం. సో ఇందులో H అనేది ప్లాంక్స్ స్థిరాంకం, ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది ఫ్రీక్వెన్సీ, ప్లాంక్స్ కాన్స్టెంట్. సో దాని మితులు కోణీయ ద్రవ్యవేగం యొక్క మితులకు సమానం. ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ has got the same dimensions as the angular momentum. Same dimensions has the angular momentum. ఓకే, సో అది ఇక్కడ h యొక్క వాల్యూ 6.63 into 10 to the power of minus. h యొక్క వాల్యూ joules into seconds. 6.63 into 10 to the power of minus 34 joules and seconds. ఓకే, సో ఇక మనం చేయవలసింది ఏంటి అంటే డోలకం యొక్క సగటు శక్తిని లెక్కించడము, అటు తర్వాత ఈ సగటు శక్తి విలువకు కంపన రీతుల సంఖ్య చేత హెచ్చించడము. ఒకటి మనం చేయాల్సింది ఒకటి
దోలగ యొక్క సగటు శక్తిని లెక్కించడము, ఆ తర్వాత ఈ సగటు శక్తి విలువను కంపనరీతుల సంఖ్య చేత హెచ్చించడము. సో ఇక్కడ మనం రేలీ జీన్స్ అవలంబించిన పద్ధతినే కూడా ఈ రేలీ జీన్స్ అవలంబించిన పద్ధతినే అనుసరించుకుంటూ పోతుంది. ఓకే, సో ఈ విధంగా ప్లాంక్స్ లా అనేది. సో తర్వాత ఈ ప్లాంక్ వికిరణ సూత్రం లేదా ఈ ప్లాంక్ శక్తి వితరణ సూత్రం ప్రయోగ నిరూపకం. దీని యొక్క ప్రయోగ నిరూపకం అంటే ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ ప్లాంక్స్ లా. సో దీని యొక్క ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఎలా ఉందంటే, సో ఇంతకుముందే మనం ఈ as the Planck's formula perfectly first into the experimental results already known, it can be said that the law is already verified. But as this law is a very important law, many scientists try to verify the truth of Planck's law over a very wide range of temperature. Rubens and Michael did extensive experiments with very sensitive apparatus and proved the perfect validity of Planck's law from 180 degrees Celsius to 1800 degrees Celsius temperature range. అంటే సో ఇంతకు ముందే లూమర్ ఫ్రింక్షియం మొదలుగా గల శాస్త్రజ్ఞులు విస్తృతంగా చేసిన ప్రయోగ ఫలితాలతో ఈ ప్లాంక్ ఉత్పాదించిన ఈ వికిరణ క్వాంటం సిద్ధాంతం, ఈ వికిరణ సూత్రం ఖచ్చితంగా అన్ని తరంగ దైర్ఘ్యాల వద్ద అండ్ అలాగే అన్ని వేవ్ లెంగ్త్స్ వద్ద అన్ని టెంపరేచర్స్ వద్ద అన్ని తరంగ దైర్ఘ్యముల వద్ద అండ్ అలాగే అన్ని ఉష్ణోగ్రతల వద్ద ఏకీభవిస్తుంది. కావున ఈ ప్లాంక్ సూత్రం రుజువైనట్లు అవుతుంది. సో అయితే ఈ ప్లాంక్ వికిరణ సూత్రం అందులో ఆయన ప్రతిపాదించిన వినూత్న క్వాంటం సిద్ధాంతం అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న కారణంగా సో తర్వాత కాలంలో ఈ సూత్రాన్ని రుజువు చేయడానికి ఈ ఖచ్చితమైన ప్రయోగాలు అనే వాటిని చేయడం జరిగింది. కొన్ని ఖచ్చితమైన ప్రయోగాలు చేశారు. సో అత్యంత విస్తృత కలిగిన ఈ ఉష్ణోగ్రత అవధిలో ఈ సైంటిస్టులు ఈ ప్రయోగాలకు ఆరంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ అత్యంత సునిశ్చితమైన పరికరాలతో ప్రయోగాలు గావించి ఈ రూబెన్స్ అండ్ మైకెల్ సైంటిస్టులు ఈ 180 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 1800 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ రేంజ్ వరకు గల ఉష్ణోగ్రత అవధిలో ప్లాంక్ సూత్రాన్ని ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ప్లాంక్ సూత్రం అనేది ఖచ్చితంగా అమలు జరుగుతుంది అని రూబెన్స్ అండ్ మైకెల్ సైంటిస్టులు నిర్ధారించడం జరిగింది. రూబెన్స్ అండ్ మైకెల్ సైంటిస్టులు ఖచ్చితంగా ప్లాంక్ సిద్ధాంతం అనేది అమలు జరుగుతుంది అనే దాన్ని నిర్ధారించడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ ప్లాంక్ వికిరణ సూత్రం అంటే ఈ ప్లాంక్స్ ఫార్ములా యొక్క ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అనేది ఈ విధంగా సైంటిస్టులు చేసి ప్లాంక్ సూత్రాన్ని వెరిఫై చేసి దాన్ని నిర్ధారించడం జరిగింది. ఓకే, సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ ప్లాంక్స్ లా అన్ని వేవ్ లెంగ్త్స్ వద్ద అన్ని తరంగ దైర్ఘ్యాల వద్ద అన్ని టెంపరేచర్స్ వద్ద అన్ని ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇది ఏకీభవిస్తుందని కూడా మనకి రుజువైంది. అన్ని తరంగ దైర్ఘ్యం వద్ద అన్ని టెంపరేచర్స్ వద్ద కూడా ఏకీభవిస్తుందని మనకి రుజువైంది. ఓకే, సో ఈ విధంగా ఈ ప్లాంక్స్ లాని ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఈ విధంగా చేసి నిర్ధారించడం జరిగింది.
Okay, so here this is about Planck's law or Planck's distribution law and experimental verification of Planck's formula. Okay, I hope all of you understood. Have a nice day. Thank you.